హిజాబ్ ధరించకపోతే ఏకంగా ఉరిశిక్ష విధించే విధంగా ఇరాన్లో కొత్త చట్టం అమలు చేయనున్నారు. దీంతో ఇప్పటికే దయనీయ స్థితిలో ఉన్న ఇరాన్ మహిళల బతుకు మరింత నరకం కాబోతోంది. అక్కడి కొత్త చట్టాలు వారి హక్కులను మరింత దిగజార్చబోతున్నాయి. ఇరాన్లో మహిళలు హిజాబ్ ధరించకపోతే మరణ శిక్ష అంటూ కొత్త చట్టాన్ని తీసుకురావడంపై దేశవ్యాప్తంగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నేరుగా తమ అసంతృప్తిని వీడియోల ద్వారా పోస్టు చేసి ప్రపంచంతో పంచుకుంటున్నారు. కొత్తగా ఇరాన్ తెచ్చిన నైతిక చట్టాల ప్రకారం ఇరాన్లో మహిళలు ఖచ్చితంగా హిజాబ్ను ధరించాలి. అలా చెయ్యని వారికి కఠిన శిక్షలుంటాయి. చట్టాన్ని ధిక్కరించిన వారు మరణశిక్ష లేదంటే 15 ఏళ్ల వరకు జైలు శిక్షతో సహా కఠినమైన శిక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పవిత్రత, హిజాబ్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఈ చట్టాలను ఇరాన్ అధికారులు ఈ నెల ప్రారంభంలో ఆమోదించారు. ఈ చట్టాలు నగ్నత్వం, అసభ్యతను వ్యతిరేకిస్తూ పూర్తిగా దుస్తులు ధరించడాన్ని ప్రోత్సహిస్తుందని చెప్తున్నారు. నేరాన్ని బట్టి శిక్షలుంటాయని ఇరాన్ ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. భారీ నగదు జరిమానాలు, కొరడా దెబ్బలు, మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడితే 5 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థ ది గార్డియన్ ప్రకారం సరిగ్గా డ్రెస్ చేసుకోకపోవడం, నగ్నత్వాన్ని ప్రదర్శించే వీడియోలు, ఫోటోలు అంతర్జాతీయ మీడియాకు పంపించడం లాంటివి కూడా నేరంగానే పరిగణిస్తారు. ఇలాంటి వాటికి 12,500 పౌండ్లు అంటే మన కరెన్సీలో అయితే 13,50,000 రూపాయల జరిమానా, కొరడా దెబ్బలుంటాయి. ఒకవేళ మళ్ళీ వీటిని రిపీట్ చేస్తే 5 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. హిజాబ్ ఆదేశాలను పాటించకపోవడం, నైతికత చట్టాలను ధిక్కరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇరాన్ నడుం బిగించింది. ఇరాన్ ఇస్లామిక్ శిక్షా స్మృతిలోని ఆర్టికల్ 296 ప్రకారం భూమిపై అవినీతిగా పరిగణించబడే వ్యక్తులకు మరణ శిక్ష విధించబడుతుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్ తాజాగా అంతర్గత సమస్యలను ముందరేసుకుంది. దీంతో ఇరాన్లో ప్రజా జీవనం కష్టమైపోతోందని స్థానికులు అంటున్నారు. కఠినమైన శిక్షలకు జనాలు భయపడిపోతున్నారు. 2 ఏళ్ల క్రితం వరకు మహ్సా అమీనీ అనే 22 ఏళ్ల కుర్దిష్ మహిళ హిజాబ్ సరిగ్గా ధరించలేదని మొరాలిటీ పోలీసులు దాడి చేశారు. దాంతో తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. ఈ మరణం తర్వాత ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేశారు. ఉద్యమంలో పాల్గొన్న కొందరికి మరణశిక్షలు కూడా అమలు చేశారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై ఏకంగా ఓ కొత్త చట్టాన్నే తీసుకువచ్చారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం ఇరాన్ అమలు చేయనున్న కొత్త మొరాలిటీ చట్టాలు మహిళలు, బాలికలు తమ వీడియోలను విదేశీ మీడియాకు బహిర్గతం చేసినా, శాంతియుత నిరసనలో పాల్గొన్నా వారికి మరణ శిక్షలు విధించడాన్ని సమర్థిస్తుందని తెలిపింది. అయితే వీటిని ఖండిస్తున్నట్లు అమ్నెస్టీ వెల్లడించింది. దీంతో పాటు కొత్త చట్టంలోని ఆర్టికల్ 60 ప్రకారం మతపరమైన విధిలో భాగంగా మహిళలు నిర్బంధంగా హిజాబ్ వేసేలా చేసిన వారికి రక్షణ లభిస్తుంది. ఇరాన్ వ్యాప్తంగా తాజా కఠినమైన మత చట్టాలపై వ్యతిరేకత పెరుగుతోంది. అయితే కఠిన శిక్షలకు భయపడి జనాలు జంకుతున్నారు. సాధారణంగా ప్రతి ఇస్లామిక్ దేశంలోనూ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా హిజాబ్ లేదంటే బుర్కా ధరించాలి. కొన్ని దేశాల్లో వాటి అమలు విషయంలో సడలింపులున్నాయి. సౌదీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో అంతగా అమలు చేస్తున్నట్టు కనిపించదు. కానీ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చాందస దేశాల్లో మాత్రం ఈ విషయంలో పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇరాన్లో మాత్రం మహిళలు ఈ నియమాన్ని పాటించేందుకు నిరాకరిస్తున్నారు. గత కొంతకాలంగా ఇరాన్ దేశంలో హిజాబ్ను వ్యతిరేకించే మహిళల సంఖ్య ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అలాంటి మహిళల కోసం ప్రత్యేక హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటన ప్రకారం ఈ హాస్పిటల్స్ లో హిజాబ్ను వ్యతిరేకించే మహిళలకు మానసిక చికిత్సతో పాటు హిజాబ్ ప్రాముఖ్యత, శాస్త్రీయంగా దాని లాభాల గురించి కౌన్సిలింగ్ చేస్తారు. కానీ నిజానికి హిజాబ్కు వ్యతిరేకంగా నిరసనలు చేసే మహిళల్ని బంధించేందుకే ఈ పిచ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశారని మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వంలో మహిళా కుటుంబ మంత్రిత్వ శాఖ చీఫ్ మెహరీ తాలేబీ దరెస్తానీ ఈ విషయంపై స్పందిస్తూ ప్రభుత్వం హిజాబ్ను వ్యతిరేకించే మహిళల కోసమే కొత్త హాస్పిటల్ను ఏర్పాటు చేసిందని, ఈ హాస్పిటల్లో హిజాబ్ ధరించడానికి ఇష్టపడని వారికి మానసిక చికిత్స అందించడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు,
యువతులు, మహిళలకు ఇస్లాం నియమాలు పాటించడం ఎంత అవసరమో వారికి తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ మహిళ కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రత్యక్షంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పర్యవేక్షణలో నడుస్తోంది. ఈ మంత్రిత్వ శాఖ ఇరాన్ సమాజంలో ఇస్లాం పద్ధతుల్ని, నియమాలను కఠినంగా అమలు పరుస్తోంది. ఇందులో భాగంగానే మహిళల వేషధారణపై ఇప్పుడు నిఘా పెంచింది. 2 వారాల క్రితం ఇరాన్ రాజధాని టెహరాన్లోని ఇస్లామిక్ యూనివర్సిటీలో చదువుకునే ఒక మహిళా విద్యార్థి హిజాబ్ ధరించడానికి నిరాకరించింది. దీంతో ఆమెకు యూనివర్సిటీలో అనుమతి లేదు. ఆ తర్వాత హిజాబ్కి వ్యతిరేకంగా యూనివర్సిటీ ఎంట్రన్స్ వద్ద ఆమె అర్ధనగ్న ప్రదర్శన చేసింది. అక్కడికి సివిల్ డ్రెస్లో చేరుకున్న ఇరాన్ మోరల్ పోలీసులు ఆమెను అక్కడి నుంచి ఒక కారులో తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ ఎవరికీ తెలియదు. ఈ ఘటన జరిగి 2 వారాలైంది. ఆమెను ఒక మెంటల్ హాస్పిటల్లోకి తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హిజాబ్ను వ్యతిరేకించే మహిళల కోసం మానసిక చికిత్స అందించడానికి ఒక హాస్పిటల్ గురించి ప్రభుత్వం ప్రకటించడం, యూనివర్సిటీ వద్ద నిరసన చేసిన మహిళ నిజంగానే పిచ్చాసుపత్రికి తీసుకెళ్లబడిందనేటువంటి విషయం స్పష్టమైంది. దీనిపై రాజధాని టెహరాన్ నగరంలో నివసించే ఒక మహిళ మండిపడింది. ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ అనే మహిళా హక్కుల గ్రూపునకు చెందిన ఆమె మాట్లాడుతూ, మహిళలకు స్వాతంత్రం లేదా? వారు వారి ఇష్టానుసారంగా జీవించేటువంటి హక్కు లేదా? ఈ కొత్త ఆసుపత్రి ఒక జైలు లాంటిది. అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు. కఠినంగా, క్రూరంగా శిక్షలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ మేమంతా సరైన సంపాదన లేక కుటుంబ పోషణ భారమవుతోందని ఎన్నో ఏళ్లు కష్టపడుతున్నాం. ప్రభుత్వం మా ఇళ్లకు సరిగ్గా కరెంటు సరఫరా కూడా చేయలేకపోతోంది. కానీ ఇవన్నీ వారికి పట్టవు. కానీ మా ముఖం దాచుకోవాలని మాత్రం ఆదేశిస్తోంది. ఈ నియమాలకు వ్యతిరేకంగా నిరసన చేయాల్సిన సమయం ఇదే, లేకపోతే అందరినీ జైల్లో బంధిస్తారు అని ది గార్డియన్ పత్రికతో చెప్పింది. నిజానికి ఈ హిజాబ్ నియమాలు ఇస్లాంలో లేవని, ఇరాన్ చట్టాల్లో దీని గురించి ప్రస్తావనే లేదని హ్యూమన్ రైట్స్ ఉద్యమకారులు అంటున్నారు. ఇరాన్ మానవ హక్కుల కార్యకర్తలు ప్రభుత్వం కొత్తగా హిజాబ్ క్లినిక్ ఏర్పాటు చేయడంపై మండిపడుతున్నారు. మహిళలను మానసికంగా హింసించడానికే ఈ హిజాబ్ క్లినిక్ అని ఇరాన్ శాసకులు నడుపుతున్నారంటూ మండిపడుతున్నారు. మహిళలకు మానసిక చికిత్స పేరుతో జైల్లో బంధించడం చాలా క్రూరమైన చర్య. సమాజంలో మహిళలను అణిచివేసే ఉద్దేశంతోనే ఈ హిజాబ్ క్లినిక్ ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది చాలా సిగ్గుపడాల్సిన చర్య అని సోషల్ మీడియా కోడైకూస్తోంది. ఇరాన్లో ఇస్లాం నియామకాలకు వ్యతిరేకంగా గతంలో పోరాటం చేసిన సీమా సబైట్ పై హత్యాయత్నం కూడా జరిగింది. దీంతో ఆమె ఇరాన్ వదిలి లండన్ వలస వెళ్లారు. ఏదేమైనా వీటన్నింటికి తోడు ఇప్పుడు కొత్తగా వచ్చిన మొరాలిటీ యాక్ట్ ఇరాన్ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. మరోసారి దేశవ్యాప్తంగా ఉద్యమం లేవనుందని సమాచారం.